హాయ్ ఫ్రెండ్స్, ఒక 10,000 రూపాయలు తన భార్య దగ్గర నుంచి తీసుకొని ఒక స్నేహితుడు ఇంట్లో ఆఫీస్ ఓపెన్ చేసి ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల కంపెనీగా ఇన్ఫోసిస్ ఎలా ఎదిగిందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక కళ కాదు, ఒక మనిషి యొక్క కళ. ఆయనే నారాయణ కృష్ణమూర్తి. ఈయన 1946 ఆగస్టు 20న కర్ణాటకలో జన్మించారు. ఈయన తండ్రి హై స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవారు. ఎవరికి కంప్యూటర్స్ అంటే అవగాహన లేని టైంలో ఈయన ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ మీద మాస్టర్స్ కంప్లీట్ చేశారు. తర్వాత నారాయణమూర్తి గారు ఐఐటి అహ్మదాబాద్లో టైమ్ షేరింగ్ కంప్యూటర్లో వర్క్ చేసేవారు. నారాయణమూర్తి గారికి ఇందులో వర్క్ చేయడం నచ్చక మానేశారు. ఆయన సొంతంగా సాఫ్ట్రోనిక్స్ అనే పేరుతో కంపెనీని మొదలుపెట్టారు. 2వ సంవత్సరంలో ఆ కంపెనీ ఫెయిల్ అయ్యింది. నారాయణమూర్తి గారు ఓటమిని ఒప్పుకోకుండా బ్రతకడానికి ఆయన మళ్ళీ పట్నీ కంప్యూటర్స్లో వర్క్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆయన సొంతంగా కంపెనీ పెట్టాలని ఎప్పుడూ దాని గురించే ఆలోచించారు. ఇంతలో ఆయనకి సుధామూర్తి గారితో పెళ్లి అయ్యింది. ఇన్ఫోసిస్ కంపెనీ మొదలు పెట్టడం నారాయణమూర్తి గారి డ్రీమ్ అయితే ఆ డ్రీమ్కి ఫౌండేషన్ మాత్రం సుధామూర్తి గారే ఇచ్చారు. ఎందుకంటే సుధామూర్తి గారు తాను కష్టపడి సేవ్ చేసుకున్న 10,000 రూపాయలు నారాయణమూర్తి గారికి ఇచ్చి కంపెనీ మొదలు పెట్టమని ఇచ్చారు. నారాయణమూర్తి గారు హైదరాబాద్లో ఒక చిన్న రూమ్లో 6 స్నేహితులతో కలిసి 10,000తో ఒక స్టార్టప్ని స్టార్ట్ చేశారు. మొదటిలో వాళ్ళకి ఆఫీస్ లేదు, క్లయింట్స్ ఎవరూ రాలేదు. 6 స్నేహితులు ఇన్ఫోసిస్ అనే పేరుతో దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న పనులు చేయడం మొదలు పెట్టారు. అంటే అమెరికన్ క్లయింట్స్కి కోడ్ రాసేవారు, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చేవారు. అలా చేస్తుండగా వాళ్ళకి యుఎస్ఏ నుంచి డేటా బేసిక్స్ కోఆపరేషన్ నుంచి ప్రాజెక్ట్ చేయమని ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నారాయణమూర్తి ఇంకా తన టీం కలిసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ చేశాక అందరూ షాక్ అయ్యారు. ఇండియా నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేయడం పాసిబుల్ అని ప్రూవ్ చేశారు. 1993లో ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో ఐపీఓ ఇచ్చింది. ఐపీఓ అంటే పబ్లిక్లో ఎవరైనా ఇన్ఫోసిస్లో ఉన్న షేర్స్ని కొనవచ్చు. ఆ టైంలో ఒక షేర్ వాల్యూ 95 రూపీస్ ఉండేది. తర్వాత రోజుకే అది 145 రూపీస్కి పెరిగింది. ఇండియాలో పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. ఆ టైంలో ఒక కంపెనీకి ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను డిజైన్ చేస్తే ఆ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ డబుల్ అయిపోయేది. ఇన్ఫోసిస్ ఇంజనీర్స్ వరల్డ్ వైడ్ టెక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఇన్ఫోసిస్లో 3 లక్షల మంది పనిచేస్తున్నారు. 50+ కంట్రీస్లో ఇన్ఫోసిస్ యొక్క ఆఫీసెస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ వల్ల మన ఇండియాకి వరల్డ్ ఐటీ సెక్టార్లో మంచి పేరు వచ్చింది. ఫ్రెండ్స్, మీకు గనక ఇన్ఫోసిస్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ నచ్చితే మన వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.